రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. గడిచిన వారమంతా కూడా దేవుడు మనల్ని మన కుటుంబాన్ని కాచి కాపాడు. దేవునికి రెండు చేతులెత్తి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈరోజు ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు యొక్క శరీరం అని అంటే ప్రభు యొక్క రక్తం అనే ద్రాక్షారసం మన మధ్యలో ఉంది. అందరూ కూడా సిద్ధపడిన వారై అయోగ్యంగా కాకుండా యోగ్యమైన వ్యక్తులుగా ప్రభు యొక్క శరీరమును మనము తినవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఈ లైట్ అక్కడ దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉన్నవారు రెండు చేతులకి స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. ఈరోజు ప్రభు యొక్క శరీరం యొక్క విశిష్టత, ప్రభు యొక్క రక్తము గురించిన విశిష్టతను గురించి మనము నేర్చుకుందాం. గడిచిన 3-4 వారాల నుంచి నేను వర్తమానం అందిస్తూ ఉన్నాను. గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? పోయిన వారు ఏం చెప్పారు గుర్తుందా అమ్మా? చెప్పాలి, ఎన్నుకున్నా చెప్పాలి. పురుషుల్లో నుంచి పోయిన వారు ఏ వాక్యం చెప్పారు అమ్మా? ఒక్కరికి కూడా గుర్తులేదా? ధన్యుడు. ఇంత మంచి మర్చిపోయే మెమరీ పవర్ దేవుడు ఇచ్చిందంటే ఇంత గొప్ప విషయం కదా. ఆమేన్. నీ వాక్యాన్ని ఎట్లయితే మర్చిపోతారో నీ సమస్యలు కూడా మర్చిపోయి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని ఎంత తొందరగా మర్చిపోతారో మీ బాధలు మీ దుఃఖం కూడా అలాగే మర్చిపోయి. ఆమేన్. దుఃఖము సమస్యలు మర్చిపోవాలని వాక్యం హృదయం రాసుకోవాలి. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు చదువుదాం. చదవండి. క్రీస్తు మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా సత్యమును పులి అనే రొట్టెతో పండగ ఆచరించుము. దేవునికి స్తోత్రం చెప్తారు. పౌలు కొరింథీ పత్రికను స్వార్థల కంటే ముందే అని రాశారు. మత్తయి సువార్త, మార్కు సువార్త ఉన్నాయి కదండి, అవి రాయక ముందే ఈ కొరింథీ పత్రికను రాశారు. కొరింథీ పత్రికలో ప్రభువు యొక్క శరీరము రొట్టెల గురించి, రక్తమును ద్రాక్షారసాన్ని గురించి ఆయన డైరెక్ట్గా దేవుని యొద్ద నుండే ప్రత్యక్షంగా పొందుకున్నాడు. అదే మాటను ఆయన కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఆయన చెప్తాడు. ఇది నేను ప్రభువు వలన పొందితిని. ఎక్కడో నేను చూసి రాయడం లేదు, ఇంకెక్కడో నేను నేర్చుకుని రాయడం లేదు, కానీ ప్రభువు వలన నేను పొంది నీకు చెప్తున్నాను అని చెప్తున్నాడు. 3 చోట్ల కొరింథీ పత్రికలో 3 చోట్ల ప్రభు యొక్క శరీరముల గురించి మాట్లాడతాడు పౌలు. ఒకటి 5వ అధ్యాయంలో 7-8 వచనాల్లో రాయబడిన మాట, మీరు పులిపిండి లేని వారుగా ఉండాలి. ఎలా ఉండాలంటే మనము అందరూ చెప్పాలి, పులిపిండి లేని వారుగా ఉండాలి. పులిపిండి అంటే ఏమిటి చెప్పాలి. స్త్రీలు మీరు చెప్పాలి, పులిపిండి అంటే ఏంటండి అమ్మా? పుల్ల ఉంటుందా? చెప్పండి. పులిపిండి
అంటే రాత్రి కలిపి పెట్టుకున్నది తెల్లారితే పులుస్తుంది కదా, అర్థమవుతుందా? ఫ్రెష్ది కాదు అన్నట్టు, ఫ్రెష్ది కాదు. కొంతమంది ఏం చేస్తారంటే స్త్రీలు రొట్టెలు చేసేటప్పుడు సరిపడ రొట్టెలు చేసి మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లారి మరలా చేసుకుంటారు. అలాగా రాత్రి చేసినది తెల్లారి వాడుకుంటే దాన్ని ఏమంటారంటే పులిసిన పిండి. వాక్యంలో భక్తుడు అంటాడు కదా, మీరు పులిపిండి లేనివారు, మీరు పులిపిండి లేనివారు అనగా పాతది ఏది కూడా మీలో ఉండకూడదు. పాత స్వభావం ఏది కూడా మీలో ఎంత మాత్రం కూడా ఉండకూడదు. కారణం ఏమిటి అంటే ఈ కొంచెం పాతది ఉన్నా కూడా కొత్త ముద్దంతటిని అది ఏం చేస్తుందంటే పాడు చేస్తుంది. పాతది కొంచెం ఉన్నా, పులిసింది కొంచెం ఉన్నా, కొత్త ముద్దను అది పాడు చేస్తుంది. మీరు ఎవరు అంటే మీరు పులిసిన పిండి కాదు, మీరు ఎవరంటే క్రొత్త పిండి అయి ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ పులిసినదేమిటి కొత్తదేమిటో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగలని చెప్తారు. వాక్యంలో ప్రభు దేవుని దాసుడు అంటాడు, మీరు క్రొత్త ముద్ద అవడానికి మీలో ఏమైనా పాత పులిసిన పిండి ఏమైనా ఉంటే దాన్ని తీసి పారేయండి, దాన్ని తీసి బయట పారేయండి. కారణం ఏమిటి? క్రొత్త ముద్ద. మనం ఎవరమండి? క్రొత్త ముద్ద అయి ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పగట్టు. అయ్యా ఏంటి ముద్ద ఏంటిది, పిండి ఏంటిది మాకు అర్థమవుతలేదు. ఆమె ఈ ముద్ద ఏంటిది, పిండి ఏంటిది మాకు అర్థం కావడం లేదంటే ఈ ముద్ద ఈ పిండి ఏమై ఉన్నాయంటే 10వ అధ్యాయంలోకి వెళదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16వ వచనాన్ని మనము త్రాగేటువంటి ద్రాక్షారసము లేక ప్రభు యొక్క రక్తము దేనికి సూచనట? అందరూ చెప్పాలి. క్రీస్తు యేసు యొక్క రక్తమునకు సూచన. మనము తినేటువంటి ఆ యొక్క రొట్టె దేనికి సూచనట? ప్రభు యొక్క శరీరానికి సూచన. అంతేనా? లేకపోతే ఏదో మామూలు తింటున్నారు? చెప్పాలి. రొట్టె దేనికి సూచనట? యేసయ్య శరీరానికి సూచన. ద్రాక్షరసం దేనికి సూచన? యేసయ్య రక్తానికి సూచన. కింది మాట అంటాడు 17వ వచనంలో, మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా క్రీస్తు యొక్క శరీరంలో ఒకే రొట్టెలో నుంచి మనము తింటున్నాం. అవి చూడండి. చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రొట్టెలు చేయడం లేదా, ఏం చేస్తారంటే కొంచెం ఇప్పుడు ఏదో పేపర్ వస్తుంది, ఒకటి ఆ పేపర్ ఇస్తున్నారు. పేపర్ చిన్న పేపర్, వైట్ పేపర్స్ ఉంటాయి. అది ప్రభు యొక్క శరీరం కాదు. ప్రభు యొక్క శరీరము రొట్టె చెయ్యాలి. స్తోత్రం చెప్పండి. రొట్టె చేయాలంటే సన్నగా చపాతీలు ఒత్తుకున్నట్టుగా చేయొద్దు. దేవునికి స్తోత్రం. వాక్యం ఏముంది? రొట్టె విరవబడాలి, ముట్టుకుంటే విరవబడాలి. అలాగ చేయాలి. అది మందంగా ఉండాలి. రొట్టె ఎలాగ ఉండాలి? మందంగా ఉండాలి. దాన్ని పట్టుకున్నప్పుడు విరవబడాలి. రొట్టె సన్నగా చేస్తే రొట్టె విరుగుతుందా? చించాలి మనం దాన్ని. సన్నగా చేస్తే ఏమవుతుంది? చించాల్సి వస్తుంది. కాబట్టి దొడ్డలు చేస్తే విరవబడుతుంది కదా, రొట్టె విరవబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని చేయాలి రొట్టెలు? చెప్పాలి. ఎన్ని రొట్టెలు చేయాలి? 6 చేయాలా? చెప్పాలి. ఒక్కటే రొట్టె.
కారణం ఏమిటి? ఎందుకు ఒక్కటంటే క్రీస్తు ఒక్కడే. క్రీస్తు ఒక్కడే కనుక మనమందరం కూడా క్రీస్తు యేసులో అవయవములమై ఉన్నాము. స్తోత్రం చెప్పి గట్టిగా. సంఘములకు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు అంటే తల. మనమందరము శరీర భాగాలమై ఉన్నాము కాబట్టి రొట్టె ఒక్కటే. దాని అర్థం ఏమిటంటే ఇక్కడ ఉన్న మనమందరము కూడా అనేకులమైన మనమందరము కూడా ఒకే శరీరమై ఉన్నాము. ఒకే శరీరమై ఉన్నాము. ఒకే శరీరంలో ఉన్న వ్యక్తికి చిటికెన వేలకు నొప్పి అయితే శరీరం అంతా బాధపడుతుందా బాధపడదా? చెప్పాలి అందరూ కూడా భక్తులారా. చేతికి దెబ్బ తగిలింది నాకు, ఈ చేతికి దెబ్బ తగిలితే శరీరం అంతా బాధపడుతుందా? ఈ చెయ్యి ఏడుస్తుందా? చెప్పాలి అందరూ కూడా. హలో, అర్థమవుతుంది నాకు చెప్పే మాట అర్థమవుతుందా? ఇంకా మీకు అర్థం కానీ చెప్తాను. పొయ్యికాడు నువ్వు పని చేస్తుంటే చెయ్యి కాలేదు. నీకు చెయ్యి కాలగానే ఏమవుతుంది? వెంటనే ఏమవుతుంది? అమ్మా చెప్ప, వెంటనే ఏం చేస్తావు? కాళ్ళెత్తి అని చూసుకో. ఎట్లా చెప్పండి, ఏమంటారు? నోరు ఏం చేస్తుంది? అరుస్తుంది. నోరు కళ్ళ నుంచి నీళ్ళు కారుతాయి. చేతులు కాళ్ళు ఎగురుతూ చేతులను అంటే నీ శరీరం అంతా ఏమవుతుంది? చెప్పాలి, రియాక్ట్ అవుతుంది కదా. సంఘం కూడా ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు సంఘం అంతా రియాక్ట్ కావాలి. చెప్తలేరు అల్లే. మనకి ఎట్లా ఉంటుందంటే నేను బాగున్నా కత్తి, నేను మంచి కూడా సరిపోతుంది, మా పక్క గురించి నాగేదు, నేను నా కుటుంబం చక్కబడి దాపు కాదు. సంఘం అంతా కలిపితేనే శరీరం. స్తోత్రం చెప్పండి కదా. క్రీస్తు శరీరాన్ని తింటున్న నీవు, క్రీస్తు శరీరాన్ని తింటున్న నీవు, క్రీస్తు శరీరంలో మనము పాలు భాగస్థలం అవుతున్నాం. ఆమేన్. క్రీస్తు శరీరంలో మనము ఏకమవుతున్నాం. ఒక సహోదరుడు ఆధ్యాత్మికంగా పడిపోతుంటే, నా వైపు చూడండి అందరూ కూడా. ఒక సహోదరుడు ఆధ్యాత్మికంగా పడిపోతుంటే ఆ బాధ మనకందరికి రావాలి. స్తోత్రం చెప్పండి. వస్తుందా మరి? చెప్పాలి వస్తుందా? అయ్యగారుడు గారికి ఆయన పోయి పలకరిస్తుంది. ఇలాంటి మాటలు కాదు, మనకందరికి బాధ రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ యొక్క రొట్టె ఒక్కటేనట. ఈ రొట్టె ఒక్కటే. ఈ రొట్టె దేనితో తయారు చేయాలంటే పులియని పిండితో తయారు చేయాలి. పులిసిన దానితో తయారు చేస్తే ఆ పిండి అంతా కూడా పాడవుతుంది. ముద్ద ఒకటే గనక, రొట్టె ఒకటే గనక ఆ ముద్దలో పులిసినది కలపొద్దు. స్తోత్రం చెప్పి గట్టిగా. హల్లెలూయా. వాక్యం చెప్తుంది కదా, పులిసినది దేనితో పోల్చాడంటే, దేనితో పోల్చాడట? దుర్మార్గత, దుష్టత్వము. చాలా మంది సంఘానికి వస్తున్న దుర్మార్గమైన కార్యాలు చేస్తూ ఉంటారు. దుష్టత్వము వారిని ఏలుతూ ఉంటుంది. ఇలాంటి వారు శరీరంలో భాగమవుతే ఆ యొక్క శరీరం లేక ఆ పిండి ముద్దంతా కూడా ఏమవుతుంది? పాడైపోతుంది. స్తోత్రం. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కడు చేయబట్టి అందరికి చెడ్డ పేరు వస్తుంది. హలో, ఆడెవడో పనికిమానుడు ఎవడో ఏదో చేస్తాడు, అందరూ ఏమంటారు? క్రైస్తవులంతా ఇంతేనా? అవును అంటారా? చెప్పాలి. ప్రతి వ్యక్తి క్రొత్త ముద్ద కావడానికి పులిసిపోయిన పిండిని తీసి పారేసే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆమేన్. నీ నోరు పరిశుభ్రంగా ఉండాలి. నీ చూపు పరిశుభ్రంగా ఉండాలి. నీ ఆలోచనలు పరిశుభ్రంగా ఉండాలి. నీ తలపులు పరిశుభ్రంగా ఉండాలి. దైవికమైన ఆలోచన కలిగిన వ్యక్తులంగా కొత్త ముద్దగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొత్త ముద్దగా మనం ఉండాలి. మనలో ఉన్న పాత ముద్దను అనగా దేవునికి వ్యతిరేకమైనవన్నీ తొలగించుకోవాలి.
అది కొంచెమైనా నీ కొత్త ముద్దను పాడు చేస్తుంది. హల్లెలూయా. నువ్వు కొత్త బట్టలు తీసుకున్నావు, కొద్దిగా నీకు టైలర్ షాప్ పోయి కొత్త బట్టలు తీసుకున్నావు, కొంచెము ఒక గజమంతా బట్టలు సరిపోదలేదు, గజమంతా బట్టలు సరిపోయి వాడు ఏం చేసాడు, వాళ్ళ దగ్గర ఏదో ఉన్న పాతది ముక్క తీసి అక్క పెట్టి తెచ్చిండు. అది ఎట్లుంటుంది ఇప్పుడు? చెప్ప అంగంత కొత్తదే, ఏదో చిన్న కొన పాత అయిపోయింది. ఆడెవడు నీ అంగి చూడడు, ఆ యొక్క పాత అతుకుంటుంది, అతుకునే చూస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. మనుషుల విషయానికి వస్తే నువ్వు ఎంత మంచి చేసినా ఎవరు పట్టించుకోడు. హలో, నువ్వు ఎంత మంచుకున్నా ఎవరు పట్టించుకోడు. ఏదైనా చిన్న పొరపాటు దొరికిందా అప్పటిదాకా నువ్వు చేసిన మంచంతా గగనలిచిపోతుంది. అర్థమవుతుందా? 99 మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని చేసావా అంతేగా ఎక్కుతారు మీది కాదు. నేను అంటాను, ఆ ఒక్క తప్పు కూడా మనలో ఉండకుండా మనము పరిపూర్ణమైన కొత్త ముద్దగా అవుదుము గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ కొత్త ముద్దగా మనం అవుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. 11వ అధ్యాయంలోకి వద్దాం. 11వ అధ్యాయము 23వ వచనం నుంచి కొంచెం ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. మనం నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. దేవునికి స్తోత్రం. నా వైపు చూడండి, నేను చెప్తాను, మీకు అర్థం కాని చెప్తాను. సిచ్యువేషన్ నా వైపు చూడండి. అందరూ చూడాలి, భక్తుల బైబిల్ చదివే వాళ్ళు అవుతారు, మిగిలిన వాళ్ళు నా వైపు చూడండి. ప్రభు యొక్క రాత్రి భోజనం అంటారు. నా వైపు చూడండి. ప్రభు రాత్రి భోజనం అంటే ఏంటి అమ్మా? రాత్రి చేసే భోజనమా? యేసు ప్రభు ఆయన్ను యూదా ఇస్కరియోతు పట్టించక మునుపు రాత్రి పస్కా విందును వారు చేసుకున్నారు. ఏ విందు చేసుకున్నారండి? అందరూ చెప్పాలి. పస్కా అంటే ఏంటిది అమ్మా? చెప్పాలి, భక్తులందరూ చెప్పాలి. పస్కా అంటే ఏంటిది? దాటి వెళ్ళుట. పస్కా అంటే అర్థం ఏంటి? దాటి వెళ్ళుట. దాని అర్థం అడుగుతాను నేను, కానీ అసలు పస్కా అంటే ఏంటిది? పస్కా అంటే అర్థం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో దాటి వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, ఈ రాత్రి మరణ దూతం ఇళ్లలోనికి వస్తుంది. ఎవరి గుమ్మానికైతే రక్తం ఉంటుందో ఆ గుమ్మాన్ని దాటిపోతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి? ఏడాది మగ గొర్రెపిల్లను, నిర్దోషమైనటువంటి నిష్కాపటమైనటువంటి గొర్రెపిల్లను వధించి దాని రక్తమును ఇస్సోపుతో దాని రక్తమును మీరు గుమ్మములను పూసుకోవాలి. ఏ గుమ్మముకైతే రక్తపు మరకలు ఉంటాయో ఆ యొక్క గుమ్మాన్ని మరణపు దూత దాటి వెళ్ళిపోతుంది. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం మీరు ఏం చేయాలి? పస్కా పండుగను ఆచరించాలి. యేసు ప్రభువు కూడా పస్కా పండుగను ఆచరిస్తున్నారు. ఆ యొక్క పస్కా పండుగను వారు గొర్రెలను వధించి తింటారు. ఆ రాత్రి వారు భోజనం చేస్తూ ఉన్నారు. మేడగదిలోనికి వారు వెళ్ళారు. ఆ మేడగదిలో శిష్యులతో పాటు కూర్చొని మొట్టమొదట ఆయన ఏం చేశాడంటే వారి పాదములు కడిగాడు. ఆయన స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువు శిష్యులలో వారి లోపల కొంచెం గొడవ వచ్చిందట. ఏంటి? ఎవరు యేసయ్య పక్కన కూర్చోవాలి, ఎవరు పెద్దవాడు, ఎవడు చిన్నవాడు అనేటువంటి భేదాలు వచ్చాయి. ఎవడు గొప్పవాడు అనే భేదాలు వచ్చినప్పుడు యేసయ్య ఏం చేశాడంటే తన నడుముకు టవాలు కట్టుకొని ఆయన వంగి వారి పాదాలు కడుగుతున్నాడు. ఎవరు అడుగుతారండి? పెద్ద పొజిషన్లో ఉన్నవాడు అసలు నమస్కారం అని పెడతాడా?
చెప్పాలి పెడతారు, పెట్టరు. కానీ లోకానికి ఇది వ్యతిరేకంగా ఉంటుంది. యేసు ప్రభు శిష్యుల పాదములు కడిగాడండి. సర్వశక్తిమంతుడు ఆయన, భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త తనను తాను తగ్గించుకొని శిష్యుల పాదములు ఆయన కడిగాడు. స్తోత్రం. ప్రార్థన అయిపోయాక ఒకరి పాదాలు కూడా కడుక్కుంటారా? హలో, వాడి కాళ్ళు ముట్టుకునేది వాడు ఏసై కంటే గొప్పని వాళ్ళు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. కొంతమంది కాళ్ళు కడుక్కునే ప్రోగ్రాం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టమైన దగ్గర పోతారు. ఇష్టమైన దగ్గర పోయి వాళ్ళ కాదు వీళ్ళు, వీళ్ళ కాదు వాళ్ళ కాదు అయ్యప్పటి దగ్గర పోతే పోరాడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే ఈ సంవత్సరం మనము స్టార్ట్ చేయాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారి పాదములన్నీ కడిగాడు. కడిగి భోజనాన్ని కూర్చోబెట్టి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, చదువుతారు ఇప్పుడు ఆ మాట చదవండి. 11వ అధ్యాయము 24వ వచనం. రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. దేవునికి స్తోత్రం చెప్తారు. పస్కా పండుగ దేన్ని జ్ఞాపకం చేసుకుంటారు? అమ్మా, పస్కా పండుగ అన్నప్పుడు ఏమి గుర్తొస్తుందంటే ఐగుప్తు గుర్తొస్తుంది. ఐగుప్తు యొక్క విడుదల గుర్తొస్తుంది. కానీ ప్రభు చెప్తున్నారు, ఇది నూతనమైనటువంటి పస్కా విందు. ఇది తినేటప్పుడు మీకు ఐగుప్తు గుర్తు రావద్దు, ఇది తినేటప్పుడు నేను గుర్తు రావాలి. ఆనాడు ఐగుప్తులో నుంచి విడుదలైనప్పుడు ఆ పస్కా యొక్క గొర్రె పిల్ల వధించబడింది. ఈరోజు ఐగుప్తు అనేటువంటి ఈ లోకములో నుండి మిమ్మల్ని విడిపించడానికి పరము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము నేనే. నన్ను తినువాడు ఎన్నడూ కూడా చనిపోడు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడు. అంత్య దినమును నేను వారిని లేపుతానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రభు యొక్క శరీరమును చూసినప్పుడు నీకు ఏం గుర్తు రావాలంటే ఐగుప్తు గుర్తు రావద్దు, ఐగుప్తు బానిసత్వము గుర్తు రావద్దు, ఐగుప్తు చీకటి వారి కార్యములు గుర్తు రావద్దు. కానీ ఏమి గుర్తు రావాలంటే క్రీస్తు యొక్క మరణం గుర్తు రావాలి. ఆయన పొందినటువంటి గాయములు గుర్తు రావాలి. ఆయన కాచిన రక్తము గుర్తు రావాలి. ఆయన పొందినటువంటి అవమానము, శ్రమ గుర్తు రావాలి. ఆయన తలపై ఉంచినటువంటి ముళ్ళ కిరీటం గుర్తు రావాలి. అయ్యో, మనము చేస్తున్నటువంటి చెడు తలంపుల కొరకై ఆయన తల ముళ్ళ కిరీటం కూర్చబడింది. ఒక్కొక్క ముళ్ళు 3.5 ఇంచుల పొడవు ముళ్ళు, అవి మెదడుకు చుచ్చుకొని పోయాయి. చిన్న రాయి దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేమండి. చిన్న రాయి తగిలితే తట్టుకోలేము. 3.5 ఇంచుల పొడవు ముళ్ళు మెదడును చొచ్చుకొని పోయాయి. కొర్రాలతో కొట్టారు, చర్మము ఊడిపోయింది. ప్రభు శరీరాన్ని తాకేటప్పుడు అవన్నీ గుర్తు రావాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ప్రభు శరీరాన్ని తాకినప్పుడు గుర్తు రావాలి. నీ కొరకై ఆయన ఎంత శ్రమ పొంది ఉన్నారు. భారమైన శిలువను మోసుకుంటూ వెళ్ళారు. గొల్గోత కొండనెక్కారు. ఉమ్మివేయబడ్డారు, పిడిగుద్దులు గుద్దారు, అవమానం చేశారు. హల్లెలూయా. ప్రభు శరీరముని దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తు రావాలి. పాలుగారే దేహము పైన పాపాత్ముల కొరడాలను, పాలుగారే దేహము పైన పాపాత్ముల కొరడాలను, నాచుమారి నాయు కడిగి
అతనికి స్వరూపము లేదట, అతనికి సొగసు లేదట, అతని ముఖము వికారం అయిపోయిందట. అతను దేవుని ఎదుట లేత మొక్క వలె ఉన్నాడు. నీ కొరకు నా కొరకు స్వరూపము లేనివాడుగా ఆయన తయారయ్యాడు. ఈరోజు ఇంతగా మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారు? సొంత తల్లిదండ్రులు కూడా అంతగా మనల్ని ప్రేమించారు, అన్నదమ్ములు కూడా మనల్ని అంతగా ప్రేమించారు. పరము నుండి దిగి వచ్చిన దేవుడు సర్వమానవాళి యొక్క పాపములు ఆయన భుజముల మీద వేసుకొని సర్వమానవాళిని విడిపించడానికి తన ప్రాణమును ఆయన అర్పించుకున్నాడు, తన రక్తమును ఆయన అర్పించుకున్నాడు. ఒక్క చుక్క రక్తము కూడా ఆయన శరీరములు లేకుండా అంత కార్చుకున్నాడు. ఏమి తప్పు చేశాడు ఆయన? మానవుల యొక్క పాపములు ఆయన భుజముల మీద. అందుకే పౌలు అంటాడు కదా, ఇదిగో ప్రభు చెప్పారు, ఇది తినేటప్పుడు నన్ను జ్ఞాపకం చేస్తాను. నేను పొందిన శ్రమ, అదే నేను పొందినటువంటి హింసను మీరు జ్ఞాపకం చేసుకోవాలి, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఐగుప్తుని కాదు మీరు జ్ఞాపకం చేసుకునేది, మీరు విడిచిపెట్టినటువంటి పులిపిండిని కాదు మీరు జ్ఞాపకం చేసుకునేది. మీకు ఒక కొత్త ముద్రను నేను ఇస్తున్నాను. ఆయన అంటున్నాడు, ఇది నా రక్తము వలనైనటువంటి క్రొత్త నిబంధన. హల్లెలూయా! రక్తముతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు ఆయన. ఏమిటా నిబంధన? ఇంతకు ముందు మీ పితరులు ఆ పరలోకములో నుండి కురిచేటువంటి మన్నాను తిన్నారు, అయినా చనిపోయారు. బండలో నుండి వచ్చిన నీళ్లు తాగారు, అయినా చనిపోయారు. అయితే నేను ఒక నిబంధన చేస్తూ ఉన్నాను. ఏమిటా నిబంధన? పరము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. నన్ను తినువాడు ఎన్నడూ చనిపోడు. అదే దేవుడు మనకి ఇస్తున్న నిబంధన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరణమును కొట్టివేస్తూ ఉన్నాడు. హల్లెలూయా! మరణ భయం నుండి విడిపించడానికి, దాస్యం నుండి విడిపించడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అర్థమవుతుందని చెప్పే మాట. ఆమేన్. అందుకే బాప్తీసం తీసుకునే వారు త్వరగా బాప్తీసం తీసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా! బాప్తీసము దేనికి సూచన అంటే క్రీస్తుతో పాటు మనము కూడా పాలి భాగస్థులం అవుతున్నాం. ఆమేన్. ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయాడు కదండి. బాప్తీసము ద్వారా మనం ఒప్పుకుంటున్నాం. ప్రభు శరీరం తింటున్నప్పుడు మన లోపల నిత్య జీవము కలుగుతుంది. ప్రభు శరీరం తింటున్నప్పుడు మన లోపల మనకు జీవము కలుగుతుంది. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన అన్నాడు కదా, పరలోకములో నుంచి వచ్చిన మన్నా తిన్నా కూడా చనిపోయారు. చదువుతారా మాట ఒకసారి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా! యోహాను సువార్తలో ఉంటుందన్నమాట. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 32వ వచనం. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషేకి ఇయ్యలేదు గాని నా తండ్రియే నిజమైన ఆహారము మీకు అనుగ్రహించి ఉన్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని. 51 చదవండి. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చు ఆహారము లోకములకు జీవము కొరకైన నా శరీరం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా! పరలోకములో నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము నేనే.
ఏమిటండి? ఆహారము జీవింపజేసి. ఎవరైతే దీన్ని తింటారో వారంట ఎల్లప్పుడూ జీవిస్తారు. అలాగా జీవింపజేయడానికి దిగి వచ్చిన ఆహారం ఏమిటంటే నా శరీరం అని ప్రభువు చెబుతూ ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు క్రీస్తు శరీరము ద్వారా మనము బ్రతుకుతున్నాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన పొందిన గాయముల ద్వారా మనకు విడుదల, ఆయన శరీరము గుండా మనకు విమోచన. నా వైపు చూడండి. యేసయ్య అలా మధ్యలో నిలబడితే దేవుడు నిన్ను నన్ను చూచినప్పుడు ఆయన శరీరం గుండా మనల్ని చూస్తాడు. ఆమేన్. కనుక ఆయన శరీరం గుండా మనం చూసినప్పుడు మనము కనబడం ఆయనకు, క్రీస్తే కనబడతాడు. తద్వారా నిన్ను నన్ను తండ్రి రాజ్యంలోనికి చేర్చడానికి ఆయన తన శరీరమునే జీవాహారంగా మనకి ఇచ్చి ఉన్నారు. కాబట్టి ప్రభు యొక్క శరీరమును తాకేటప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. ఒకటే ఒక మాట చెప్పి ముగిస్తా. 28వ వచనంలో రాయబడిన మాట, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క శరీరమును ముట్టునో, అయోగ్యముగా ప్రభు శరీరముని వివేచింపకుండా తిని త్రాగేవాడు తనకు తానే శిక్షా విధి కలుగజేసుకుంటున్నాడు. జాగ్రత్తగా వినండి మాటలు. ప్రభు శరీరం మీ దగ్గరికి వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే నిద్రపోతున్నారు. అప్పుడే నిద్ర వస్తున్నారు. మనం పోయి లేపాలి. హలో, అది నిద్రపోయే టైం కాదు, నిన్ను నీవు పరీక్షించుకునే సమయం. కాబట్టి తను తాను పరీక్షించుకోవాలి. తను ఎలాగ బ్రతుకుతున్నాడో, దేవుని సన్నిధిలో ఎలాగ ఉన్నాడో పరీక్ష చేసుకోవాలి. మోకాళ్ళ మీద ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 నిమిషాలు కూడా మోకాళ్ళ మీద ఉండలేరు మీరు. సకల ముక్కలు మన భూవేస్తారు కదా, ఇస్తరానికి కేజీ భూ వేసినట్టు సకల ముక్కలు పెట్టుకొని అదొద్దు, తప్పది. మోకాళ్ళ మీద ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఇంకొక కొత్త సిస్టమ్ తీసుకుందాం అనుకుంటున్నాను. బళ్ళు తీసుకుంటున్న అందరూ కూడా ఇక్కడికి వచ్చి బళ్ళు తీసుకొని పోవాలి. అర్థమైంది? ఊరికి మీ మధ్యలో తిరిగి లేపుకుంటా లేవు తీసుకో ఈ తెచ్చాడక మంది బంద్ చేసి, ఎవరైతే ప్రభు శరీరాన్ని తింటారో రక్తాన్ని తాగుతారో వాళ్ళు రావాలి. ప్రభు శరీరాన్ని తీసుకొని వెళ్ళిపోవాలి. అయ్యా పాతదేనా? దేవునికి స్తోత్రం. అదే ఆచరిద్దాం మనం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రభు శరీరాన్ని తీసుకునేవారు రావాలి. ప్రభు శరీరాన్ని తీసుకుని వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అయోగ్యంగా చాలా మంది ప్రభు శరీరం అని వివేచించరు. నీ ముందుకు వస్తుంది నీ కొరకు విరవబడినటువంటి ప్రభు యొక్క శరీరం. సిలువలో నీ కొరకు ఆయన కాల్చిన రక్తం. ఆమేన్. ఆ రక్తాన్ని త్రాగుతున్నప్పుడు మన లోపల పాప విమోచన కలుగుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తండ్రికి మనకు మధ్యలో ఉన్న వైరాన్ని దేవుడు తొలగించి సంధి చేశాడు. రాత్రి 12:30 అవుతుంది. ఒక ఆమె ఫోన్ చేస్తున్నాడు. వాళ్ళ భర్త ఫోన్ చేసి మాట్లాడాడు. అయ్యా, మా భార్య పండుకుంటే కాళ్ళు పట్టుకొని గుంజుకొని పోతున్నాడు. ఎవరు నిద్ర పడతలేదు. ఆమె నా నెంబర్ ఎక్కడ దొరికిందో వాళ్ళకు వేరే ఎవరి దగ్గర అడిగిరో నాకు తెలియదు. అసలు వాళ్ళు ఎవరు కూడా తెలియదు. ఫోన్ చేసి అయ్యా ప్రార్థన చేయండి. ఎవరు మీరు అంటే పలానా చెప్తున్నాక నాకు తెలియదు. వాళ్ళ పేరు కూడా తెలియదు. సరే ప్రార్థన చేస్తే మళ్ళీ పొద్దున ఫోన్ చేశాను. అదే మేము ప్రార్థన చేసినాక మంచిగా నిద్రపోయింది, మేము ప్రార్థన పెట్టుకుంటే మా ఇంటికి మీరు రావాలంటే సరే వస్తుంది అని చెప్పాను. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు చెప్పాను, అయ్యా మీ రక్తమును ఆ తల్లి మీద ప్రోక్షించాను. యేసు రక్తానికి అపవాది భయపడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
వాళ్ళు భయపడే దేనికి? యేసు రక్తాన్ని ఉచ్చరించినప్పుడు అపవాది వణుకుతాడు. హల్లెలూయా. యేసు రక్తంలో జయం ఉన్నదండి. యేసు రక్తంలో విడుదల ఉన్నది. యేసు రక్తంలో అపవాది కార్యములు అవి అగ్నితో కాల్చివేయబడినట్లుగా అవి కాలిపోతాయి. హల్లెలూయా. అలాంటి బలమైన శక్తి కలిగినటువంటి రక్తమును త్రాగేటప్పుడు నిన్ను నీవు పరీక్ష చేసుకోవాలి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. అది ప్రభు శరీరం అని తింటే, ప్రభు రక్తం అని త్రాగితే అప్పుడు నీ లోపల ఆత్మకార్యం జరుగుతాయి. అది వివేచించకుండా ఏదో మనుషులు చేసిన రొట్టె, ఏదో మనుషులు చేసిన ద్రాక్షరసం అని త్రాగావా, అది నీకు కీడుగా మార్చబడుతుంది. అందుకే పౌలు అంటాడు, మీలో అనేకులు బలహీనులు అయిపోతున్నారు, అనేకులు చనిపోతున్నారు అంటున్నారు. స్తోత్రం చెప్పండి. అయోగ్యంగా ప్రభు శరీరం ముట్టుకోవాలి. ఆమె ఏమేమి మాటలు చెప్పారు ఒకసారి చెప్పండి. మరొకసారి కొత్త ముద్ద పులిసినటువంటి ముద్ద ఉండద్దు. పులిసిపోయిందంటే ఏంటి? కొన్ని పాత అప్పుడప్పుడు వస్తుంటాయి, పోతాయి. అసలు నేను ఎసొంటి తెలుసా మీకు? అసలు నేను ఎసొంటి దాని తెలుసా? ఇప్పుడంటే బైబిల్ పట్టుకో ఇట్లా అయ్యా, కానీ పాత వ్యక్తి దగ్గరకు వచ్చినండి మంచి ఆ పులిసిపోయింది ఉండొద్దు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ పాతది సావాలి, ఆ పాత పులిపిండి పోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు అంటే ఏదో బైబిల్ పట్టుకున్నట్టున్నా కానీ ఈ బైబిల్ పక్కన పెట్టినట్టే ఇక నా కొడుకున్నారా యేసు రక్తం చేయాలి. పాత పులిసిన పిండి కొంచెం కూడా నీలో ఉండదు. కొత్త ముద్దతో క్రీస్తు శరీరమును తయారు చేయాలి. ఆమేన్, ఆమేన్. ఎన్ని రొట్టెలు ఉండాలి? నిర్మల ఒక రొట్టె, కృప ఒక రొట్టె, నేను ఒక రొట్టె, అందరూ మనిషి రొట్టె వేసుకుని రావాలా? సంఘమంతా కూడా ఒకే శరీరమై ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘమంతా కూడా ఏకమైన శరీరం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా ఎందుకు ప్రభు శరీరాన్ని తినాలంటే ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి. ఐగుప్తులు కాదు జ్ఞాపకం చేసుకునేది, లోకాన్ని కాదు జ్ఞాపకం చేసుకునేది, విడిచిపెట్టిన స్వభావాన్ని కాదు జ్ఞాపకం చేసుకునేది, క్రీస్తు నీ కొరకు దాచిన నిత్య జీవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆయన అలాగ సమాధిలో లేడు. ఆయన సమాధిని గెలిచి ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆయన మరణమును గెలిచి ఉన్నాడు, శాపమును గెలిచి ఉన్నాడు, సమాధిని గెలిచి ఉన్నాడు. నన్ను తిన్నువాడు వాడు కూడా గెలుస్తాడని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగవదిగా ప్రభు శరీరాన్ని తినేటప్పుడు మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఏం చేయాలండి? మనం ఎలా ఉన్నామో దేవుని సన్నిధిలో, ఎలాగ ప్రభు యొక్క రొట్టెలు తాకుతున్నా, ఎలాగ ప్రభు యొక్క పనిలోనికి వస్తున్నామని మనల్ని మనము పరీక్షించుకొని పవిత్రపరచబడి ప్రభు శరీరం తాకినప్పుడు అది నీకు దీవెనకరంగా మార్చాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేసుకున్నాం. అందరూ మోకరించి ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.